డివిజన్ బాట కార్యక్రమంలో భాగంగా సింగరేణి అధికారులతో కలిసి ఎయిటింగ్లెండ్ కాలనీలోని 7 డివిజన్లను రామగుండం నగర మేయర్ మహంకాళ స్వామి సందర్శించారు. ఈ మేరకు శనివారం ఉదయం రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశానుసారం నగర మేయర్ మహంకాళ స్వామి ఎయిటింగ్లెండ్ కాలనీలోని 7 డివిజన్లకు సంబంధించి డివిజన్ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా 20వ డివిజన్ గోపాల్ నగర్ కు సందర్శించి అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీని, ఓపెన్ డ్రైనేజీని, కాలువను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అలాగే కేకే నగర్, సంతోష్ నగర్, హనుమాన్ నగర్ ప్రాంతాలను సందర్శించి అక్కడున్న సమస్యలను, జరుగుతున్న పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా డివిజన్ కార్పొరేటర్ కి తెలియజేయాలని, ప్రతి ఒక్కరూ రామగుండం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కాలనీ మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేయాలి. ఇక్కడ రోడ్ల వెడల్పు కార్యక్రమం చేయాలి. ఏదైతే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ అన్నీ కూడా కచ్చా నాలాస్ ఉండి వాటర్ అన్నీ కూడా రెయిన్ సీజన్లో ఇళ్లకు వస్తూ ఉన్నాయి కనుక గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు నిన్న సింగరేణి అధికారులు RG2 GM వెంకటయ్య గారు, వారి DGM పర్సనల్ గారిని, వాళ్ళందరినీ కూడా DGM సివిల్ గారిని పిలిచి ఇదంతా కూడా ప్రత్యేకంగా ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ ప్రజలకు ఏమేమి కావాలి, ఏమైతే బాగుంటుంది అనేది మొత్తం వాళ్ళతోటి చర్చ చేసి ప్రతి డివిజన్లో కూడా తిరిగి ఆ సమస్యలన్నింటినీ కూడా నోట్ చేసుకొని వచ్చేసి అధికారులతో మాట్లాడి అవన్నీ కూడా క్లియర్ చేయమని చెప్పేసి నిన్న గౌరవ ఎమ్మెల్యే గారు సూచన చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఎయిటింగ్లెండ్ కాలనీకి సంబంధించిన మా కార్పొరేటర్లు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, లీడర్లు అందరూ కూడా ప్రజలతోటి మమేకమై ఇక్కడ ప్రజలందరినీ కూడా తీసుకెళ్ళి ఏ డివిజన్లో ఏ సమస్యలు ఉన్నాయి అనేటిది ఇవాళ సింగరేణి అధికారులు అందరూ కూడా నోట్ చేసుకుంటూ ఉన్నారు. నిన్న ఉదయం గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పడంతో ఇక్కడ ఏదైతే క్వార్టర్స్ ఉన్నాయో ఈ రోడ్ వైడనింగ్ చేయాలని చెప్పేసి అనుకున్నామో, వారు నిన్న సాయంకాలం కూడా పూర్తి చేసి క్వార్టర్స్ అన్ని డిమాలిష్ చేసినందుకు వారికి సింగరేణి అధికారులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వెంటనే దానికి ఉన్న డెబ్రీస్ అంతా కూడా క్లీన్ చేసి అదంతా కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే ఇక్కడ ఏదైతే రోడ్స్ పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా మిగతా ఇటు రైట్ సైడ్ మనకు షాపింగ్ కాంప్లెక్స్ వెళ్ళే వరకు కూడా ఈ క్వార్టర్స్ అన్నీ కూడా వృధాగా ఉన్నాయి కనుక ఆ క్వార్టర్స్ అన్నిటిని కూడా తీసేసి చౌరస్తా వరకు, అంటే గోదావరి కర్ నుంచి మొదలుకుంటే నీకు ఎయిటింగ్లెండ్ కాలనీ షాపింగ్ కాంప్లెక్స్ వచ్చే వరకు కూడా పూర్తి స్థాయిలో డబుల్ రోడ్డు ఉండాలి. ఇక్కడ ప్రజలకు రవాణాకు సంబంధించిన సౌకర్యం ఏదైతే ఉన్నదో అది పూర్తి స్థాయిలో కల్పించాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒక సంవత్సరం పూర్తయ్యే లోపల ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ కానీ, వాటర్ సప్లైకి సంబంధించి కూడా నిన్న ఒక కొత్త వాటర్ ట్యాంక్ కూడా ఇక్కడ నిర్మాణం చేయాలని చెప్పేసి కూడా దర్శనం. ఈరోజు ఏదో ఒక సమయంలో ఇక్కడికి వచ్చేసి అల్లూరు ఏరియాలో ఒక కొత్త వాటర్ ట్యాంక్ కూడా నిర్మాణం చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి కూడా ల్యాండ్ అంతా కూడా ఈరోజు పరిశీలన చేసి ఎక్కడైతే ట్యాంక్ నిర్మాణం చేయాలో అది కూడా చూస్తూ ఉన్నాం.